ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఈ డైలాగ్ మన పండుగాడు చెప్తే నిన్నో మొన్న విన్నట్టుంది కదా, కానీ రోజులు నెలలో కాదు సంవత్సరాలు గడిచిపోయింది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఏప్రిల్ నెలలో విడుదలైంది పోకిరి. ఇక్కడ పండు అంటే నువ్వు పండు చెప్పు బా. ఎవరు నువ్వు? కోనే బే బోల్. చొక్కా వదలమంటుంటే బోల్ బే కోనే పండు కోనే బే ఆపే చెప్పు. అనే పండుగ కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నేనే. ఏంటి 2005 నవంబర్లో షూటింగ్ మొదలు పెట్టుకొని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయింది పోకిరి. అతడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రావడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని 100% కాదు 200% రీచ్ అయింది మహేష్ బాబు పోకిరి. అందరూ కలిసి ఆడి నా పరువు తీసి పారేశారు. మా దగ్గర పనిచేస్తావా? నేను ఎవరి దగ్గర పని చేయను. పనేంటో చెప్పు. నీకెంతో నాకెంతో చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు ఇక్కడ. మ్యాటర్ సీరియస్గా ఉంటుంది. పోలీసులు అంటే భయపడకూడదు. నీకు భయం, అందుకే ఆళ్ళ పేరు ఎత్తు. నాకేదైతే భయం ముందు అది చేసేటం అలవాటు. ఇంకోటి ఉంది, చావుకి భయపడకూడదు. ఈడెవడో మనోడే నాయక్. ఏ మీ అడ్డాలో మీ వాడిని కొట్టాను. నన్ను చంపడం మీకు పెద్ద పనేంగా. నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జామ్. ఈయనెందుకు కొట్టానంటే ఇందాక ఈ నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. కాలర్ అది పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేశాడు. ఇంకెప్పుడు అలా తాకే. సో పనేంటి? నీకెంత నాకెంత ఎలా? ఏ హీరో, నువ్వు నాకు నచ్చవురా. అనే ఎవరిది? కొంచెం తగ్గు. మోనా రక్ దో. గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడట్లేదేంటి? వీడికి బలుపు ఎక్కువ. మనకి కావాల్సింది అదేగా. డైరెక్టర్ పూరి జగన్నాథ్ అందించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పోకిరి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట్రీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పరిగెత్తుకుంటూ వచ్చిన మహేష్ బాబు ఇమ్మీడియట్గా అల్యూమినియం ఫ్యాక్టరీలో బిగ్గెస్ట్ ఫైట్ అవగానే ఇమ్మీడియట్గా హీరో ఎంట్రీ సాంగ్. షెడ్ బాగుంది. కొట్టుకోవటానికి ఏమాత్రం ఉండాలి. ఎవరా నువ్వు? పేరు చెప్తే కానీ తనులు తినవా? నన్నే కొట్టడానికి సుపారీ తీసుకుంటారా నువ్వు? ఆల్రెడీ తీసేసుకున్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. షట్ రా. కొంచెం తెరిచిపెట్టుకో అమ్మా, పారిపోవటానికి ఉంటుంది. తెరుస్తుంది చావరా నీ. ఇదిగోరా తాళం. అరే తాళం అన్నా దగ్గర పెట్టుకోవాల్సిందే. ఏం చేస్తారా? మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను అడగ. నచ్చిలో మామ ఎందుకురా? నిన్ను కొట్టడానికి మరి మా అమ్మ ఎందుకురా? అన్నయ్య తెచ్చుకోవట్లేదా?
ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కవిస్తే సమరమే సమరమే. సూపర్ యాక్షన్, అదిరిపోయే డైలాగ్స్, కడుపుబ్బ నవ్వించే కామెడీ, బ్యూటిఫుల్ రొమాన్స్. ఏంటో కొన్ని సినిమాలకు అన్నీ అలా సెట్ అయిపోతాయి. అందుకే ఆ సినిమాలు రిలీజ్ అవ్వగానే సూపర్ హిట్ అయిపోతాయి. ఏమైంది? చచ్చిపోతే హ్యాపీగా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటద్ది కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు, ఐబ్రో పెన్సిల్లు, లిప్స్టిక్లు, ఐ ల్యాష్లు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే, అంతకన్నా ఏం లేదు. ఏంటిది? అది జస్ట్ క్రీమ్. త్వరగా రావే బాబా, అమ్మాయి లోపల ఉండిపోయింది. వాడు అలాగంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. లేట్ గా చేయి. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు? నువ్వు రావా, నువ్వు రా. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలి ఏంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడే ఉండాలి. ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి. ఏ గుండు, ఎక్కు, ఎక్కు. పద. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ ఏ అంటే ఏం చెప్తాం, ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. అమ్మాయిలు అంటేనే అసహ్యం వేస్తుంది. కానీ రెడీ అయిపోయింది సార్. రెడీ అయిపోయిందా? ఆన్ చేసేయ్. అలాగే. ఆన్ చేసేయ్. ఆగు. ఆన్ చేయద్దు. ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా 2 ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట. ఎందుకురా? ఎందుకురా? పర్లేదు కదా? ఏంట్రా పర్లేదు నీ అబ్బా, లిఫ్ట్ రిపేర్ చేయించు. మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ. అలాగే పర్లేదా? సెంట్ బాగుంది. బాగుందా? హెయిర్ స్ప్రే ఓ, నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవేం ఆటలు బాబు? లిఫ్ట్ ఆటలు బాబు. ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్? వద్దు. ఇప్పుడు దడేలమైన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి. ఎవడయ్యా మేనేజర్ ఇక్కడ? నేనే సార్. ఏంటి తక్కువ మెయింటెనెన్స్? సారీ సార్. పడిపోతాం చూడు. సరే సార్. దేవదాసు సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఇమీడియట్గా మహేష్ బాబుతో నటించే ఛాన్స్ కొట్టేసింది. పోకిరి సినిమా సూపర్ హిట్ కావడంతో ఇలియానా స్టార్ హీరోయిన్ అయిపోయింది. శృతి క్యారెక్టర్లో ఏరోబిక్స్ టీచర్గా ఇలియానా సూపర్గా సెట్ అయింది. మహేష్ ఇలియానాల కెమిస్ట్రీ కూడా అదుర్స్. రోజు 100 మంది అమ్మాయిలు కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తాం. అంటే మరీ బాగుంటే ఏం చేయలేం అనుకో. ఇదేంటి ఎలా ఉంది? One and 2 and 3 and 4, 5. I wanna love you, love you, love you. Repeat again. Left and right and left and left and 1 and 2 and 3 and 4, 5 and 6 and 7 and 8. Left stretch, right stretch, left and right, left and right, left again and right. I wanna love you, baby. Guys, just keep doing. I'll be back. పోకిరి సినిమాలో సినిమా మొదలైన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతి ఫ్రేమ్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అల్లరి చిల్లరగా తిరిగే మహేష్ బాబు పోకిరి కాదు, ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్ నెంబర్ 32567 ట్రైన్డ్ ఎట్ డెహ్రాడూన్.
టాపర్ ఇన్ ద బ్యాచ్, కృష్ణ మనోహర్ ఐపీఎస్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అని రివీల్ అయ్యేసరికి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. థియేటర్లో విజిల్స్ మారుమోగిపోయాయి. నీ కొడుకెవడు? ఎవడు? ఎవడు చెప్పరా? ఎవడు చెప్పరా? కృష్ణ మనోహర్ ఐపీఎస్. ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్. బ్యాచ్ నంబర్ 32567. Trained at Dehradun. Topper in the batch. Krishna Manohar IPS, son of Surya Narayana. मैं ईश्वर की शपथ लेता हूँ कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय వాడు నా కొడుకురా. చూసావా, చెప్తూ ఎంత గర్వపడుతున్నానో. తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు? నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రాయిది. ఒక్క పోలీసోడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రాయిది. నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఇది తెలీదురా. Am I right? పోకిరి సినిమాలో ప్రతి పాత్ర ఓ హైలైట్. కమెడియన్ ఆలీ పూరి జగన్నాథ్ తీసిన అన్ని సినిమాల్లో దాదాపుగా నటించాడు. ఈ సినిమాలో ఆలీ వేణు మాధవ్తో కలిసి పండించిన కామెడీకి థియేటర్లో నవ్వుల వర్షం కురిసింది. హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్. సిటీలో భిక్షగాళ్ళందరూ నా మీద కచ్చ కట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్. ఇంత ఉన్నాడు, ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి, లేకుండా మారాయి. పెట్టే ఫోను. గోవిందా, చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా. ఆడిప్పుడు ఏం చేస్తాడు? మహేష్ బాబు అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్గా ఉండేది మాఫియా గ్యాంగ్ లీడర్ అలీబాయ్ని పట్టుకోవడం కోసం. అలీబాయ్ క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ సింప్లీ సూపర్బ్. లీడర్గా ఉంటూ క్రూరంగా ప్రవర్తిస్తూ శాడిజం చూపిస్తూ ఆ క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు ప్రకాష్ రాజ్. కొట్టేనా 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 కొట్టేనా. భలే దొరికేవరా నాకు. ఇవన్నీ దుబాయ్లో చూశాను. ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది. నేనే పర్వటడం కంటే నాకన్నా పర్వటడరా నువ్వు. ఎరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా? ఏది ఇలాగా బాగుంటుందా? ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట? నాతో ఎందుకురా నీకు? నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాయి నీకు. రే అదటివ్వు. ఎరా నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తానన్నావట. ఇప్పుడు నీ ఇంటికి వచ్చా, చెప్పు. ఆ పండుగాడు వల్ల మా వాళ్ళందరూ పోయిరా, అందుకే నువ్వు రాగలిగావు. లేకపోతే రైసాలా నేను ఎప్పుడో వేసామంటరా. నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా, చిన్నప్పుడే. ఆ పండుగను ఒకసారి కలవాలి డార్లింగ్. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. ఆ మంచం, ఈ తాడు ఇలాగే సెట్ చేయి, ఒకసారి ట్రై చేద్దాం. నైస్ ఐడియా. చాలా సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ని ప్రేమించాడు బ్రహ్మానందం. పోకిరి సినిమాలో బ్రహ్మి గెటప్ దగ్గర నుంచి ప్రతి విషయంలో డిఫరెంట్గా చూపించారు డైరెక్టర్ పూరి. బ్రహ్మి ది సాఫ్ట్వేర్ ఇంజనీర్. హీరోయిన్ శృతిని ప్రేమించడంలో మహేష్ బాబుకే కాంపిటేటర్ అవుతాడు మన బ్రహ్మి. నీ
బాయ్ ఫ్రెండ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. 5 నిమిషాలు కిందకు వస్తాడు. హాయ్ సుతి, హౌ ఆర్ యు? కమ్ ఆన్ కమ్ ఆన్, హియర్ ఇట్. ఓకే. ఈ లిరిక్ విను. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ వై షుడ్ ఐ లివ్? నువ్వు లేకుండా నేను బతకలేను. బీ విత్ మీ, మ్యారీ మీ, ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్. అర్థమైందా? లైట్ గా ఇది ఉంచుకో. ఏంటిది? దిస్ ఇస్ మ్యూజిక్ మిషన్, ఐపాడ్ అంటారు. ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూస్ చేస్తున్నారు. నువ్వు నేను యూత్ నువ్వు నోర్మై. శృతి శృతి శృతి. సిస్టర్, సిస్టర్, ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది, మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి, అది డీసెన్సీ కాదు. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ, ఇట్స్ సో ఫన్నీ, సో ఫన్నీ. ఐ సే కమ్ ఆన్ రీడ్ అంకుల్ ఇదేంటి? నేను చదువుతాను. ఓకే చదువు. యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ. మీకోసం నేనేంటి, మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యూ. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ. అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు. పోకిరి సినిమాలో ప్రతి పాత్ర ఓ అద్భుతం. మహేష్ బాబుకి సపోర్ట్గా ఉంటూ కథను ముందుకు నడిపిస్తూ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్యారెక్టర్లో నటించారు షియాజీ షిండే. హంతకుడు పబ్లిక్ గా టీవీలో మాట్లాడుతున్నాడు, పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు. దీనికి మీరేమంటారు? వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్? మా విషయం పక్కన పెట్టండి, కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు, మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? క్రిమినల్స్ని, టెర్రరిస్టులని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కలవాలో మీకు తెలుసు. వీరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే వీరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు. మధుసూన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసూన ఇంటర్వ్యూ తెస్తారు. మీ మ్యాగజైన్లో పాపులారిటీ కోసం, ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే. మీరే కాదు, ఏ ఒక్కడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఏకైక డిపార్ట్మెంట్ మాది, పోలీస్ డిపార్ట్మెంట్. ఎప్పటికైనా పట్టుకునేది మేమే. మేము పట్టుకున్నప్పుడు చెప్తాం. బయలుదేరండి. డైరెక్టర్ పూరి, సూపర్ స్టార్ మహేష్ ఫస్ట్ కాంబినేషన్ పోకిరి. పూరి జగన్నాథ్ మైండ్ బ్లోయింగ్ టేకింగ్, మహేష్ బాబు పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాని బ్లాక్ బస్టర్గా నిలిపాయి. పూరి జగన్నాథ్ తన వైష్ణవ్ అకాడమీ బ్యానర్పై మహేష్ బాబు సిస్టర్ మంజుల ఇందిరా ప్రొడక్షన్స్తో కలిసి ఈ సినిమాని నిర్మించారు. చంపేస్తారా? వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా హీరో. ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట. డబ్బులు అడిగాను రా, అయితే ఏం చేస్తా? ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదంట. అవునరా, తెలీదు. ఎవడరా అలీబాయ్? ఎవడరా అలీబాయ్? రాయ్ గురు. ఎవడరా అలీబాయ్? గురు बैठो बैठो गुरु. ఆడి చేత ఫోన్ చేయించింది నేనే. ఆడికే కాదు, అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు. అనయా, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. देख देख देखना बेटा देखना. అరే మెంటల్, నీ ఇష్టం నేను మాట్లాడుకో. నువ్వు చెప్పు. నీకు బ్రెయిన్ పచ్చట్లేదంట్రా. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే? షర్ట్ వదలరా. వదలను బే. ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలే, నువ్వు చెప్పు. వేద్దాం వద్దా? ఏంటి రాసేది? ఏంటి రాసేది? నేను కరెక్ట్గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు. అని చెప్పు చాలు. నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? పోకిరి సినిమాకి పర్ఫెక్ట్ ఆర్టిస్ట్లే కాదు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ కూడా సెట్ అయ్యారు. ఫైట్ మాస్టర్ విజయన్ ఫైట్స్ వరల్డ్ గగురు పొడిచేలా ఉంటాయి. పర్టికులర్గా
లోకల్ ట్రైన్లో ఇలియానాని మహేష్ బాబు కాపాడేటప్పుడు చేసిన ఫైట్ చూస్తే మోస్ట్ థ్రిల్లింగ్గా ఉంటుంది. వీడేనా ఖైరతాబాద్ హీరో? ఎవడ్రా నువ్వు? ఎవడివి బే? ఏంట్రా నువ్వు నన్ను కొడతావా? నువ్వేనారా ఖైరతాబాద్ హీరో? నువ్వేమన్నా పెద్ద పుడింగా? పోకిరి సినిమాలో ఇలియానాకు కూడా 100 మార్క్స్ వేయాలి. ఎందుకంటే నడుము సన్నని ఇలియానా తన గ్లామర్తోనే కాకుండా శృతి క్యారెక్టర్కి తన నటనతో ప్రాణం పోసింది. పర్ఫెక్ట్ లవ్వర్గా, బాధ్యత గల కూతురిగా, ఏరోబిక్స్ టీచర్గా ఇలియానా డనే గ్రేట్ జాబ్. వచ్చి పావు గంట అవుతుంది, ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది. లోపల ఏమైనా ఉంటే చెప్పే, ఏమనుకోనిలే. నేనే చెప్పాలి, కానీ నువ్వు మాత్రం చెప్పవు. ఇష్టం ఉన్నా చెప్పవు. నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు. కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు. నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని. కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నోసెంట్ ఫేస్ పట్టుకుని కూర్చుంటావు. నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు. ఎవరు కాదు, ఈ రోజుల్లో అందరూ ముదరలేనండి. పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు. సరే విషయానికి వచ్చి, నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. గాడ్, హౌ డు ఐ పుట్ ఇట్ నౌ? ఎందుకో తెలీదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు. అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది. పోకిరి సినిమాతో ముమైత్ ఖాన్ పేటే మారిపోయింది. ఈ సినిమాకి ముందు 143 ఛత్రపతి సినిమాల్లో ఐటమ్ సాంగ్ చేసిన పోకిరి సినిమాతో ముమైత్ లైఫ్ టర్న్ అయిపోయింది. ఇప్పటికింకా నా వయసు నిండా 16 ఏళ్లే అంటూ ఈ సినిమాలో ముమైత్ ఖాన్ ఓ ఊపు ఊపింది. Chale
పోకిరి సినిమా మహేష్ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో గెటప్, డైలాగ్ డెలివరీ, లుక్ ఇలా ప్రతి విషయంలో డిఫరెంట్గా చూపించారు మహేష్ బాబుని. పోకిరి సినిమాతో మహేష్ మాస్ ఆడియన్స్కి మరింత దగ్గరయ్యాడు. పోలీసులు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు ఇక్కడ వేసిండి. ఆగో ఆగో, ఏంటది? గన్ను అక్కడ దొరికింది, మీకు ఇద్దామని తీసుకొస్తున్నా. ఎక్కడ దొరికింది? అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను, చూస్తే బరువుగానే ఉంది. ఒరిజినల్ అండి. ఎక్కడ ఉంటాను? ఇక్కడే కాలనీలో ఉంటాను. ఈ టైంలో ఎక్కడికి వస్తున్నారా? సినిమా. సినిమా రా, నిన్నే రా, ఇట్రా ఇట్రా, రా రా. మీ వీడిని చెక్ చేయండి సార్. రా రా. నిన్ను చెక్ చేయాలి. అయితే నేను వెళ్తున్నాను. నువ్వు ఉండు. ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? చెప్పేనా ఉండమని? అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. చెప్తే నీ కదా కొడతారేంటి? అవతల మాకు పనులు నేను చెప్పాను కదా. ఏంట్రా పనులు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఏదో గన్ను దొరికిందని ఇచ్చాం, నన్ను పట్టేసుకుంటా. ఏంటి అరుస్తున్నావు? అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు నువ్వు? రోడ్డు మీద గన్ను దొరికితే తీసుకొచ్చి ఇచ్చాను సార్. ఈయనేమో నందు బెస్ట్. టెక్నికల్గా కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది పోకిరి సినిమాలో. మార్తాండ్కే వెంకటేష్ ఎడిటింగ్, చిన్న ఆర్ట్ డైరెక్షన్, శ్యామ్ కే నాయుడు ఫోటోగ్రఫీ ఈ సినిమాని మరింత ఎత్తుకు తీసుకెళ్ళింది. పోకిరి సినిమా గురించి మాట్లాడితే చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం మ్యూజిక్. పాటలు సూపర్ హిట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదర్స్. మణిశర్మ తన మ్యూజిక్తో పిచ్చెక్కించేశారు. అందుకే మహేష్ బాబు, మణిశర్మలది సూపర్ హిట్ కాంబినేషన్. గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా, గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా, నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా, నా కోసమై నువ్వలా కన్నీరులా
కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా. గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా. సినిమాలో డైలాగులకి ఎంత వెయిట్ ఉంటే మాస్ ఆడియన్స్కి అంత కిక్ వస్తుంది. పోకిరి సినిమా కథా కథనంతో పాటు డైలాగులు కూడా పూరియే రాశారు. పూరి డైలాగులు మహేష్ బాబు చెప్తుంటే రచ్చ రంబోలనే. రే, ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా? ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా, మరి నాకు తెచ్చివ్వలేదే? ఆ పిల్ల నాకు కావాలి, ఇచ్చి వెళ్ళిపో. రివాల్వర్ దొరికిందని చెప్పానే, అది నాదే. ఇదిగో, బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు. ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు, చూస్తూ ఉండు. నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మీ నాన్న నిరోధ్ వాడాల్సింది, అనవసరంగా పుట్టావు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా? పద్మావతి హ్యాపీనా? టైల్స్ వేస్తున్నారంటగా. శృతి నాదే, రివాల్వర్ నాదే. ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్? పోకిరి సినిమా తర్వాత పూరి మహేష్ల కాంబినేషన్లో 2011లో బిజినెస్ మ్యాన్ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీళ్ళ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. పోకిరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూరి జగన్నాథ్ మహేష్తో తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. జనగణమన అనే టైటిల్తో వస్తున్న ఈ సినిమా పోకిరి బిజినెస్ మ్యాన్ కంటే అంతకు మించి ఉంటుందట. పోకిరి సినిమా రిలీజ్ అయి 10 సంవత్సరాలైనా నేటికి కొత్తగానే ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. కొన్ని సినిమాలంతే చరిత్ర సృష్టిస్తాయి. 10 కాదు 100 సంవత్సరాలైనా కొత్తగానే ఉంటాయి.